ఉమ్మడి వరంగల్ జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. భూపాలపల్లి, ములుగు జిల్లాలో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. పలుచోట్ల పత్తి, వరిచేళ్లు మునిగిపోయాయి. వరంగల్, హనుమకొండ, జనగామ, మహబూబాబాద్ జిల్లాలో చెరువులు, కుంటలు వర్షపు నీటితో జలకల సంతరించుకున్నాయి. భారీ వర్షాలతో జయశంకర్, భూపాలపల్లి జిల్లాలో సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. ఈ నేపథ్యంలో ములుగు, మహబూబాబాద్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే జయశంకర్, భూపాలపల్లి, వరంగల్, హనుమకొండ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు అధికారులు. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా వరంగల్ ప్రతినిధి హరికృష్ణ ఫోన్ లైన్లో అందిస్తారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇటు భూపాలపల్లి, ములుగు జిల్లాలో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఇటు ములుగు జిల్లా వెంకటాపురం మండలం ఆలుబాకలో ఇటు బాణరి అనే రాజు అనే వ్యక్తి కూడా వాగులో చేపల వేటకు వెళ్ళి కూడా గల్లంతైనట్లు కూడా సమాచారం తెలుస్తూ ఉంది. అయితే పడవల సాయంతో ఇటు పోలీసులు గాలింపు చర్యలు అయితే చేపట్టారు. పలు చోట్ల ఇటు పత్తి, వరిచేలు అయితే మునిగిపోయాయి. ఇటు వరంగల్, హన్మకొండ, జనగామ, మహబూబాబాద్ జిల్లాలో అయితే ఇటు చెరువులు, కుంటలు వర్షపు నీటితో నిండిపోవడంతో కూడా ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా జలకళ సంతరించుకుందని కూడా చెప్పవచ్చు. ఇటు భూపాలపల్లి జిల్లాలో అయితే ఇటు ముఖ్యంగా ఇటు సింగరేణికి సంబంధించి కూడా భారీ అంతరాయం అయితే ఏర్పడుతుంది. ముఖ్యంగా ఇటు ఓపెన్ కాస్ట్ గనులోకి ఇటు గత రెండు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షానికి అయితే ఇటు ఓపెన్ కాస్ట్ గనులోకి వరద నీరు వచ్చి చేరడంతో అయితే ఇటు సింగరేణి అధికారులు అయితే ఇటు వర్షపు నీరుని భారీ యంత్రాల సాయంతో అయితే నీటిని అయితే ఎత్తిపోస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే భారీ వర్షాల కారణంగా కూడా బొగ్గు వెలికితీతకు సంబంధించి కూడా పనులు అయితే సింగరేణి అధికారులు అయితే నిలిపివేశారు. ఇటు ఓపెన్ కాస్ట్ బొగ్గు వెలికితీతకు సంబంధించి కూడా కొంత భారీ నష్టం జరిగిందంటూ కూడా సింగరేణి అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే ఇటు ములుగు జిల్లా వ్యాప్తంగా కూడా వాగులు వంకలు అయితే పొంగి పొర్లుతున్నాయి. ఇటు ఏజెన్సీ గ్రామాలకు సంబంధించి కూడా కొంత రవాణాకు సంబంధించి కూడా అంతరాయం ఏర్పడింది. ఇటు కొన్ని వాగులు పొంగి పొర్లుతున్న నేపథ్యంలో కూడా పలు గ్రామాలకు కూడా రవాణా సౌకర్యాన్ని అయితే నిలిపివేశారు. ఇటు విద్యుత్తును కూడా నిలిపివేసిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఇప్పటికే ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కూడా ఇటు ఆయా జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లు కూడా ఇటు ఇప్పటికే కలెక్టరేట్లో కూడా ఇది ఒక కంట్రోల్ రూమ్ అయితే నెంబర్ని ఏర్పాటు చేశారు. ఎవరైనా ఇటు వర్షాల వల్ల ఎవరైనా ప్రమాద బారిన పడ్డా ఇటు వాగులో చిక్కుకున్నా కూడా వెంటనే ఇటు ఏదైతే కలెక్టర్లు ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెంబర్లకు అయితే సమాచారం ఇవ్వాలి. సమాచారం ఇస్తే వారిని కాపాడతాం అంటూ కూడా అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే ఇటు నేడు, రేపు, ఎల్లుండి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో కూడా అధికారులు అయితే అప్రమత్తమయ్యారు. ఇప్పటికే ఇటు జయశంకర్, భూపాలపల్లి జిల్లా, ములుగు జిల్లాలో అయితే భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కూడా ఇటు ఏజెన్సీ గ్రామాలు కావచ్చు, ఇటు నది పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా ఎవరు కూడా ఇటు గోదావరి వద్దకు వెళ్ళవద్దు అంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే ఇటు మత్స్యకారులు కావచ్చు, ఎవరు కూడా ఇటు చేపలు పట్టేందుకు కూడా గోదావరిలోకి దిగవద్దు అంటూ కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకైతే ఇప్పటికే ఇటు మేడిగడ్డ, ఇటు అన్నారం బ్యారేజ్లోకి కూడా భారీగా వరద నీరు వచ్చి చేరుతున్న నేపథ్యంలో కూడా ఇటు అధికారులు అయితే ఇటు లక్ష్మీ బ్యారేజ్కి సంబంధించి కూడా ఇటు మేడిగడ్డ, లక్ష్మీ బ్యారేజ్కి సంబంధించి గేట్లను ఎత్తి ఇటు ఏదైతే వరద నీరును దిగువకు పంపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఇప్పటికే ఇటు ఏజెన్సీ గ్రామాల్లో ఉన్న ప్రజలను కూడా, లోతట్టు ప్రాంతాల ప్రజలను కూడా అధికారులు అయితే అప్రమత్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అలాగే ఇటు జనగామ, మహబూబాబాద్, ఇటు హన్మకొండ, వరంగల్ జిల్లాలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత రాత్రి నుండి కురుస్తున్న భారీ వర్షానికి కూడా ఇప్పటికే ఇటు వరంగల్లో ఉన్న వడ్డేపల్లి చెరువు కూడా మత్తలు పోస్తున్న పరిస్థితి కనబడుతుంది. అలాగే ఇటు భద్రకాళి ఆలయం వద్ద ఉన్న చెరువు కూడా మత్తలు పోస్తున్న నేపథ్యంలో కూడా ఇటు లోతట్టు ప్రాంతాలకు సంబంధించిన కాలనీవాసులను కూడా అధికారులు అయితే అప్రమత్తం చేస్తున్నారు. గతంలో ఏవైతే కాలనీలకు సంబంధించి కూడా వరద నీరు చేరిందో, గతంలో కాలనీలు మునిపోయిన నేపథ్యంలో కూడా ముందస్తు చర్యల్లో భాగంగా కూడా అధికారులు ఇప్పటికే ఇటు టోల్ ఫ్రీ నెంబర్ చేయడమే కాకుండా ఇటు వీడియో కాన్ఫరెన్స్ అయితే నిర్వహించి ఇటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇటు లోతట్టు ప్రాంతాల కాలనీ ప్రజలైతే అప్రమత్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఇటు అంతా కూడా భారీ వర్షాల కారణంగా కూడా ఇటు జలకళ సంతరించుకున్న నేపథ్యంలో కూడా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఇటు లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేస్తూ అధికారులు అయితే తగు చర్యలు తీసుకుంటున్న పరిస్థితి అయితే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉందని చెప్పవచ్చు. అయితే నేడు, రేపు, ఎల్లుండి కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కూడా అధికారులు అయితే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు ఏదైతే ప్రజలను అయితే అధికారులు అప్రమత్తం చేస్తున్న పరిస్థితులు అయితే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా నెలకొన్నాయని చెప్పవచ్చు.